బాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గత కొన్ని సినిమాలతో వరుస ఫ్లాప్లను ఎదుర్కొన్నాడు. ప్రతి సినిమాపై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ సినిమాలు ఆయన ఆశలను చల్లార్చాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో సినిమా చేశాడు. భీష్మ సినిమా ద్వారా వెంకీ కుడుములతో నితిన్ మంచి హిట్ను సాధించిన తరువాత ఈ కాంబోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రాబిన్ హుడ్ సినిమా కోసం కూడా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించింది. శ్రీలీల హీరోయిన్గా నటించిన ఈ సినిమా మార్చి 27న విడుదల కాబోతోంది. భీష్మ సినిమా కాంబోలో వచ్చిన ఈ సినిమా కూడా విజయాన్ని సాధించాలని నితిన్, వెంకీ కుడుముల కృషి చేస్తున్నారు. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన కంటెంట్ చూసి ప్రేక్షకుల్లో అంచనాలు మరింత పెరిగాయి. ఈ ప్రాజెక్ట్లో నితిన్ తన కెరియర్లో ఏ సినిమాకు చేయనంత పబ్లిసిటీ చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ హనుమాన్ దీక్ష తీసుకున్నట్లు కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. గడిచిన కొన్ని సందర్భాల్లో నితిన్ హనుమాన్ మాల ధరిస్తూ కనిపించాడు. కానీ ఈసారి ఆయన హనుమాన్ దీక్ష మాత్రమే తీసుకున్నట్లు చెప్పారు. దానికి కారణం ప్రమోషన్లు అని నితిన్ తెలిపారు. మాల ధరిస్తే అందరూ ఒకటే కాస్ట్యూమ్లో ఉండాలని, అదే సమయంలో ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది పాత వీడియోలు అనిపించేవి కావచ్చు. అందుకే ఈసారి కేవలం దీక్ష తీసుకున్నారని వెల్లడించారు. తన తాతయ్య ఆంజనేయ స్వామికి ఉన్న విశేష భక్తిని కూడా ఆయన తెలియజేశారు. చిన్నప్పుడే తాతయ్య ఆయన్ని ప్రతి శనివారం గుడికి తీసుకెళ్లేవారని, జయం సినిమా సమయంలో కూడా ఆంజనేయ స్వామి జెండా ఉండటం ఆ సినిమాకు బ్లాక్ బస్టర్ స్థాయిలో విజయాన్ని సాధించడం కూడా ఆయన ఆంజనేయ స్వామికి మరింత భక్తిని తెచ్చిందని చెప్పారు. తరువాత శ్రీ ఆంజనేయం అనే సినిమాలో కూడా ఆయన ఆంజనేయ స్వామిని పూజిస్తూ నటించారు. రాబిన్ హుడ్ సినిమాను విజయవంతంగా తెరకెక్కించాలని నితిన్ ప్రత్యేకంగా శక్తివంతమైన ప్రమోషన్లు చేస్తున్నారు. అలాగే హనుమాన్ మీద ఉన్న విశ్వాసం సినిమాకు అదనపు నమ్మకం ఇచ్చేలా ఉంది.